అందరికి నమస్తే. ఓ పక్క ఉద్యోగ సంఘాలు, ఇంకో పక్క ఆర్టీసీ జేఏసీ సమ్మె, ఇంద్రపార్క్ దగ్గర 1,00,000 మందితో సభ పెడతామని ఉద్యోగ సంఘాల నేతలు, ఇంకా మా డిమాండ్స్ మీరు నెరవేర్చాలి, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసిండ్రు మీరని పెద్ద ప్రెషరు. ఇవన్నీ నడుస్తున్నాగా రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యాడు. మే 1 రోజు రెస్పాండ్ అయ్యాడు. మీకు గుర్తుంది కదా, నా దగ్గర ఏం లేదు, మీరు కూర్చొని మాట్లాడుకోరు, ఎవరెవరికి ఏమి ఇవ్వాలనో, నేనైతే చేసేది ఏం లేదు, నాతో పైసలు లేవని చెప్పేసిండు. ఇప్పుడు ఇంకా దానికి తాత లాంటి డైలాగ్ వాడిండు. దానికి తాత అనమాట. దీన్ని బట్టి చూస్తే నాకు తెలిసి అయిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాలు చేస్తారో, నిరసన తెలుపుతారో, రాజీనామా చేస్తారో, ఆర్టీసీ వాళ్ళు మొత్తం ఎత్తేసిపోతారో, ఏం చేసినా మీకు రూపాయి కూడా రాదు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. కానీ ప్రభుత్వం ఇట్లా మాట్లాడొచ్చా? ఏం తేడా ఉన్నది? అంతకుముందు కేసీఆర్ ఆర్టీసీని మూసేస్తా అది ఇది అంటే అదో పెద్ద బెదిరిస్తున్నారా అన్నారు. ఇప్పుడు అంతకు మించి ఏం లేదు. నిన్నమొన్నటిదాకా ప్రజాస్వామ్యం చూసినరా, కేసీఆర్ అట్లా అన్నాడు, రేవంత్ రెడ్డి ఎంత మంచిగా మాట్లాడుతా అంటున్నాడు, చర్చలు చేస్తామంటున్నాడు అని అన్నారు. తీరా చూస్తే రేవంత్ రెడ్డి మొత్తం బిచాన ఎత్తేసిండు, బోర్డు తిప్పేసినట్టు చూడు, అట్లా అయింది. ఈ వీడియో చూద్దాం. చూసేకన్నా ముందు ఈ వీడియో చూసిన మీకు అందరికీ థ్యాంక్స్. కింద ఉన్న ఒక సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. తర్వాత రేవంత్ రెడ్డి ఏం మాట్లాడి ఒకసారి వినండి. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్నీ మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. తెగించినోనికి తెడ్డే లింగం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెగించినట్టేగా అనిపిస్తుంది మొత్తం. ఏం వండుక తింటారా, నన్ను నాతో రూపాయలు లేదు, ఏం చేసుకుంటారో చేసుకోపోరు అన్నాడు. అయిపోయా, అదా పాలన ఇదా పాలన, పెన్షన్ ఆపాలన అంటే అవి ఆపితే తప్ప మీకు ఇవ్వలేము. నిజంగా రాష్ట్ర గవర్నమెంట్లో అంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నాడు అర్థం చేసుకోవాలి. అప్పులు తీసుకొచ్చినాక కూడా ఇంకా దారుణమైన సిచ్యువేషన్ ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే జనాలు వర్సెస్ ప్రభుత్వ ఉద్యోగులు చేద్దామనే ఒక ప్లాన్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు జనాలను ఉసిగొల్పడం అనమాట. ఒక రాష్ట్ర ప్రభుత్వం అట్లా చేయకూడదేమో. ఎందుకంటే అందరికీ మీరే పెద్ద, ప్రజలకు మీరే పెద్ద, ప్రభుత్వ ఉద్యోగులకు మీరే పెద్ద, ఆర్టీసీ కార్మికులకు మీరే పెద్ద, అందరికీ మీరే పెద్ద. ఉన్నదాన్ని అందరికీ సమప్ చేసి వాళ్ళకు ఎవరికి అసంతృప్తి రాకుండా, ఎవరికి నష్టపోకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మాట చూస్తే ఏమర్థమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వేరు, జనం వేరు. నేను అది చేస్తే ఇది చేయలేను, ఇది చేస్తే అది చేయలేను, డైరెక్ట్గా మాట్లాడిస్తున్నారు. వాళ్ళకి ఆపేసి మీకు డిఎల్ ఇవ్వాలన్నా, వాళ్ళకి ఆపేసి మీకు పిఆర్సీ ఇవ్వాలన్నా, వాళ్ళకి ఆపేసి మీకు ఉద్యోగ జీతాలు పెంచాలన్నా? ఇది అనవసరంగా రెచ్చగొట్టుడు. ప్రభుత్వ ఉద్యోగులను ఓ రకమైన రెచ్చగొట్టుడు, ప్రభుత్వ ఉద్యోగులపైకి జనాలను రెచ్చగొట్టుడు. మీరు జనాలకు హామీలు ఇచ్చిర్రు, ప్రభుత్వ ఉద్యోగులకు హామీలు ఇచ్చిర్రు, వీళ్ళకి తీర్చాల్సింది వీళ్ళకి తీర్చాలి, వీళ్ళకి తీర్చాల్సింది వీళ్ళకి తీర్చాలి, అందరికీ తీర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. కానీ మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ప్రజలను ప్రభుత్వ ఉద్యోగాలపైకి మలుపుతున్నారనమాట. చూసిర్రా, మీకు ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వాలన్నా, మీకు ఇవ్వకుండా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇస్తే మీకు రావు అని చెప్పే ప్రయత్నం నడుస్తుంది. దీనికి అంత బలమైన కారణం ఏంటంటే గవర్నమెంట్ ఇన్కమ్ పడిపోవడమే. ఆ ఒక్క పాయింట్ తప్ప అన్నీ చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ ఒక్క పాయింట్ కనుక చెప్తే కొలాప్స్ అయిపోతాడు ఆయన, గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది. ఆ ఒక్క పాయింట్ తప్పించి మిగతా పాయింట్లన్నీ మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఇంద్రపార్క్ దగ్గర 1,00,000 మందితో సభ పెడతామని టీఎన్జిఓలు ప్రకటించారు. అదేదో చర్చలు పిలిచి మాట్లాడచ్చు కదా, అదేదో వాళ్ళని పిలిచి మాట్లాడుకోవచ్చు కదా. మరి అదేదో పిలిచి బహిరంగంగా ఎందుకు మాట్లాడాలి? వాళ్ళని పిలిచి నచ్చ చెప్పుకోవచ్చు కదా. వాళ్ళని పిలిచకుండా, వాళ్ళతో మాట్లాడకుండా ఉత్తగా పబ్లిక్గా మాట్లాడడంతోన మీరు రాజకీయ పార్టీ కాదు. ప్రభుత్వం అనేది వేరు, రాజకీయం వేరు. మీరు ప్రత్యర్థి పార్టీలతో రాజకీయం చేయండి, బీఆర్ఎస్తో రాజకీయం చేయండి, బీజేపీతో రాజకీయం చేయండి, ఎంఐఎంతో మీ ఇష్టం. దోస్తాన్ చేస్తారు, లేకపోతే రాజకీయం చేయండి. కానీ డైరెక్ట్గా జనాలతో రాజకీయం, డైరెక్ట్గా ఉద్యోగులతో రాజకీయం, డైరెక్ట్గా
ఆర్టీసీ కార్మికులతో రాజకీయం. మీరు నన్ను కోసుకుని తింటే కోసుకు తిన నాతో ఏం లేదంటుంది. దాన్ని ఏమనాలి? ఇదేమన్నా ఏమంటారు పాలెగాల పంచాయతీ కాదు కదా. ఊరిలో ఒక పటేల్ ఉంటాడు, పాలెగాయన ఉంటాడు, ఆ పోరవా ఏం చేసుకుంటావో అని మాట్లాడతారు. అది కాదు కదా ఇది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకి ఉత్తగేమి ఇస్తలేరు. ఏది కూడా వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు పని చేయించుకుంటున్నారు. వాళ్ళ నిబంధనల ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. మీరు ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. వాళ్ళకి 5 డిఏలు బాకీ ఉన్నారు. ఈ మంత్ అయిపోతే ఇంకో 6 డిఏ వస్తుంది. 6 డిఏస్ ఉంటాయి. వాళ్ళు ఆయనతో పని చేయకపోతే మీకు అసలు ఆయనతో జనరేషన్ ఉండదు. మీరు 18,800 కోట్లు వస్తుందని చెప్తున్నారు. 18,000 కోట్లు వస్తలేదు. అక్కడనే ఆ చిన్న గ్యాపే లాసు. గవర్నమెంట్కి వస్తున్నది 10,000 కోట్లు, 11,000 కోట్లు వస్తే ఎవ్రీ మంత్ 7,000 కోట్లు, 8,000 కోట్లు అప్పు చేస్తున్నారు. అప్పును గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ అంతా కలిపి ఇది ఇన్కమ్ అని చూపిస్తున్నారు. సత్యాన్ రామలింగరాజు స్టోరీ లాగుంది ఇది. లేని ఇన్కమ్ను వచ్చినట్లుగా చూపించడం. మళ్ళీ అప్పులు ఏమైనా తక్కువ చేస్తున్నారా? అప్పులు మస్తుగా చేస్తున్నారు. పోనీ ఏమైనా అప్పులు చేస్తలేరు, ఏం చేస్తలేరు అంటే సరే అప్పులు చేస్తలేరు కాబట్టి ఎవరికి ఏమి ఇవ్వలేకపోతున్నారని చెప్పొచ్చు. దీన్ని బట్టి చూస్తే ఏదో రోజు జనాలకు కూడా ఇదే వర్తిస్తుంది. రేపు నాడు ఎవరైనా జనాలు మాకు స్కూటీ కావాలి, మాకు అది కావాలి, మీరు చెప్పారు కదా, మాకు తులం బంగారం కావాలి, మాకు బట్టలు కావాలి, మాకు అది ఇస్తామన్నారు, మాకు ఇది ఇస్తామన్నారు అంటే రేపు నాడు బహుశా ఇదే ఉంటుంది. ఇదే రియాక్షన్ ఉంటుందేమో ప్రభుత్వం నుంచి. ఏం చేస్తారా? కోసుక తినరా? ఏం తేడా అని చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ ఆర్టీసీ వాళ్ళు 2022లో 55 రోజులు సమయం చేశారు. సమయం చేసినప్పుడు వాళ్ళని దారికి తీసుకొచ్చుకోనికి 1,00,000 ప్రయత్నాలు చేశారు. మీ ఆర్టీసీ మూసేస్తామన్నారు, మిమ్మల్ని తీసేస్తామన్నారు, రకరకాలు జరిగినాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చి సంవత్సరంన్నరకే ఏషం వేస్తే, సంవత్సరంన్నరకే ఈ ఏషం వేస్తే ఏమని చెప్పాలి, ఏమని అడగాలి? మేమేమి ఇయ్యలేమని చెప్పేస్తే ఇంకా అడగొద్దు అనమాట. అట్లే ఉండాలనే, వాళ్ళు అట్లే ఉండాలి, మీరు ఇట్లే ఉండాలి, ప్రభుత్వంలో వాళ్ళు పని చేయాలన్నా పని చేయకూడదా, అసలు మీ ప్రభుత్వం పనిచేస్తుందా పని చేయదా ఏంటిది? ఇంకొక మాట నాడు, ఇంకొక వీడియో కూడా చూడాలి మీరు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి ఎక్కడ ఉంది, ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు. ప్రత్యేక విమానం కాదు కదా, మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్న. విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది. నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు. చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం. ముఖ్యమంత్రిగా ఎక్కడ పోయినా నేను ప్రత్యేక విమానంలో పోవచ్చు, కానీ ఎకానమీలో పోతున్నా, అంటే కామన్ మ్యాన్గా పోతున్నా అని చెప్తున్నారు. అంటే దుబారా తగ్గించామని చెప్తున్నారు. మీకు అనిపించిందా దుబారా తగ్గినట్టు ఎక్కడన్నా? నెలలో 30 రోజులు హెలికాప్టర్ వాడుతూనే ఉన్నారు. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండదు. ఏదో మినిస్టర్ పెళ్లికో, బర్త్డేకో, లేకపోతే ఒక మీటింగ్ పేరు మీద ఒక 4 రోజులు వరుసగానో హెలికాప్టర్ లేనిది ఎవరు జరుగుతలేరు. లాస్ట్కు కొండారెడ్డిపల్లె పోతే కూడా మీరు హెలికాప్టర్నే పోయినారు, ఏం తగ్గలేదు. మీరు ఇక దుబారా తగ్గినామని, దుబారా ఎక్కడ తగ్గినరు? అందాల పోటీలు పెడుతూనే ఉన్నారు. అకాల వర్షాలకు రైతులేమో ఆగమవుతున్నారు. అందాల పోటీలతోనే మీరు ఏమో చేస్తున్నారు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ని లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ పెట్టుకుంటున్నారు. దుబారా ఆగిందా? రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కు లక్షల రూపాయలు, 2 లక్షలు 3 లక్షల జీతాలు మెయింటెనెన్స్ పెట్టుకుంటున్నారు. ఏం తగ్గింది? సెక్రటరీ గారు వాస్తు పేరు మీద గేట్లు ఇక్కడ మార్చి అక్కడ మార్చి మీరు పోతూనే లేరు. ఆ దుబారా కదా? ఎక్కడాగింది దుబారా అనేది? ఎక్కడాగింది? మొన్నటిదాకా మీ పాలన అయిన సంవత్సరం అయిందని చెప్పి ఉత్త పటాకులకే 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు. అసలు మొత్తం ఆర్టీఐ పెడితే ఇంతవరకు సమాధానమే లేదు, వచ్చింది లేదు, పోయింది లేదు. మరి ఆ దుబారా కదా? 42 సార్లు ఢిల్లీ పోయినారు ఇప్పటికి మీరు. 42 సార్లలో జనాలకు వచ్చింది ఏముంది? అది దుబారా కదా? మీతో పాటు 10-15 మంది మీరు దావోస్కి పోయినరు, ఎక్కడెక్కడో పోయినరు, అందరిని వేసుకొని, జనాలను అందరిని వేసుకొని, అవసరం లేకపోయినా అర్హత లేకపోయినా వేసుకొని పోయినరు. ఆ దుబారా కదా? మరి ఎక్కడ దుబారా ఎక్కడాగింది? ఏమన్నా రాష్ట్రంలో ఖజానా లేదని చెప్పేసి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు జీతాలు తీసుకోవడం ఆపినరా? ఏం ఆపలేదే. ఎవ్రీ మంత్ టెన్షన్గా. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు, హోంగార్డ్స్కి అయితే 10వ తారీఖు 15వ తారీఖు ఇస్తున్నారంట. దీనిలో గురుకుల్లో పనిచేసే టీచర్లకు కూడా 10వ తారీఖు తర్వాత వస్తుంది. ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు మాత్రం టెన్షన్గా మంత్ ఎండింగ్ రోజే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ దుబారా కదా? ఇప్పుడు ఒక్కొక్క ట్యాక్సులు కడుతున్నారు, 1000 కోట్లు 100 కోట్లు ట్యాక్సులు కడుతున్న మంత్రులకు వాళ్ళకు 2 లక్షల జీతం, 3 లక్షల జీతం, 4 లక్షల జీతం, అవన్నీ ఎందుకు? బంద్ చేయొచ్చు కదా? ఏమంటారు, కాంట్రాక్టర్లకి ఈయనకి మాత్రం పైసలు ఉంటాయి, కాంట్రాక్టర్లకు ఇస్తే ఏదో వస్తుందని. కానీ మిగతా వాళ్ళకి ఈయనకి మీరేం రైతు బంధు ఏడిచ్చారు? రైతు భరోసా ఇచ్చిండ్రా? రైతు భరోసా ఇయ్యలేదు,
ముసలోళ్ళకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు, స్కాలర్షిప్లు ఇవ్వలేదు. లాస్ట్కు మందు అమ్ముకున్న పైసలు కూడా డీలర్స్కి ఇవ్వలేదు. వాళ్ళకు మందు తయారీదారులకు 3,000 కోట్లు ఇవ్వాలంట. వాళ్ళు మొత్తుకుంటున్నారు, మాతో మందు తీసుకుపోతున్నారు, మాకు కడతలేరు. మనకేమైనా ఉద్ధరిస్తుర్రా? మందు షాపులో ఉద్ధరిస్తుండ్రా? తీసుకుపోతున్నారు, షాపులలో ఉద్ధరిస్తుర్రా? ఏమన్నా రెండు జరుగుతలేవు. అసలు ఏం చేయదలుచుకున్నారో అర్థమవుతలేదు. దీని తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ఆర్టీసీ కార్మికులు ఏం రెస్పాండ్ అవుతారో తెలియదు. కానీ వాళ్ళను డీల్ చేసే విధానం ఇదేనా? ఒక ప్రభుత్వ పెద్దగా ఉండి ఇప్పుడు ఎట్లున్నదంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఇప్పుడు ప్రజలు ప్రభుత్వంలో ఉండే ఉద్యోగులు ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటే, ఇద్దరు అన్నదమ్ముల మధ్య పంచాయతీ పెట్టుడు తండ్రి. ఇంకో ఏమే మీ ఓడు షర్ట్ అడుగుతుండు, బూట్లు అడుగుతుండు, ఆయనకి ఇస్తే నీకు ఫీజు కట్ట అంటే ఇద్దరు కొట్లాడాలి. ఈ తమ్ముడు అడిగితే చూసినా మీ తమ్ముడు ఫీజు అడుగుతుండు, స్కూల్ ఫీజు కట్టమంటుండు. స్కూల్ ఫీజు కడితే మరి నీకు నేను కాలేజ్ ఫీజు కట్టలేను అంటే వాళ్ళిద్దరు కొట్లాడాలి. ఏమ్రా స్కూల్ ఫీజు అడుగుతున్నావా, నా కాలేజ్ ఫీజుగా ఫస్ట్ కట్టాలని. ఇదేనా ఒక పెద్ద చేసే పని? రెచ్చగొడుతున్నాడు, వీళ్ళను వాళ్ళ మీదకి రెచ్చగొడుతున్నాడు, వాళ్ళను వీళ్ళ మీదకి రెచ్చగొడుతున్నారు. ఈ రెచ్చగొట్టే విధానం ఏంది? ప్రతిపక్షంలో ఉన్నారా మీరు? ఏమైనా రాజకీయ పార్టీ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారు? గవర్నమెంట్ కదా. ఇప్పటిదాకా ఎవరితో చర్చలు జరపలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు అపాయింట్మెంట్ లేదు. ప్రభుత్వ ఉద్యోగులతో కోసం వేసిన ఈ సబ్ కమిటీ ఇప్పటిదాకా మాట్లాడింది లేదు. అసలు ఏమీ లేదు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు లేవు. చర్చలు చేసే విధానం కూడా కాదు. అది కాదు పొన్నం ప్రభాకర్ గారు చేసేది. చర్చలు చేసే విధానం కూడా కాదు. ఇక దీంతోన విషయం అర్థమైపోయింది. అవగాహనలేమి, తర్వాత ఎక్స్పీరియన్స్ లేకపోవడం, కనీసం సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా లేకపోవడం గవర్నమెంట్కి. సంవత్సరంన్నరకే మొత్తం చేతులు ఎత్తేసి బిచాన్ ఎత్తేసి ఇంకా మీరు ఏమైనా వేసుకొని కోసుకుంటారో ఏం చేసుకుంటారో. కరోనా టైంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ లేకుండే, ఏ రాష్ట్రంలో లేకుండే. ఇప్పుడు తెలంగాణ కూడా వచ్చింది, లైన్లోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ కన్నా మన స్పీడ్గా శ్రీలంకకు దగ్గర అవుతున్నట్టు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.